మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు 600 మందిని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఒక్కొక్కళ్ళు ఒక్క రోజు చేసి 2 సంవత్సరాలు చేస్తారేంది? అట్లా కాదు. ఇప్పుడు అంటే కొంత అన్చారిటబుల్ గా కూడా కొంతమంది ప్యానలిస్ట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద నిజమైన ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయింది ప్రభాకర్ రావు ఎంట్రీతోని. ప్రభాకర్ రావు రానంత కాలము దేవర్ ఓన్లీ సబార్డినేట్స్ యాక్టింగ్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ వీళ్ళు ఎవరు మన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పనిచేసిన వాళ్లే. కాబట్టి క్వశ్చన్ ఏం జరిగిందంటే ప్రభాకర్ రావు వచ్చినాకనే రియల్ ఎంక్వైరీ అనేది జరిగింది. తర్వాత ఇందులో క్రూషియల్ పర్సన్స్ ని ఎవరిని ఎగ్జామిన్ చేయకుండా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తే చాలా మంది విషయాల్లో కూడా వాస్తవం రాక ఆ ట్రయల్లో ఫెయిల్ అవుతుంది. కాబట్టి క్రూషియల్ పర్సన్స్ ని రిక్విజిట్ నెంబర్ ఆఫ్ విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయడము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ట్రయల్ అండి. ఇప్పుడు దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. తర్వాత రెండోది, ఐ ఫుల్లీ అగ్రీ విత్ ది బీజేపీ స్టాండ్ దట్ ఇట్ షుడ్ గో టు సిబిఐ, నాట్ విత్ ది సిబిఐ. ఈ ప్రజెంట్ సిట్ ఏ రకంగా కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే సిబిఐ అనగానే బీజేపీ ప్రభావం ఉంటది, అమిత్ షా ప్రభావం ఉంటది, మోడీ ప్రభావం ఉంటది అని ఈ వీర్థవాదంలో కొద్దిగా ఆపేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. అంటే వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు? వాళ్ళ ప్రభావం ఉంటుందని వీళ్ళ వాదన. అది కాదు. సిబిఐ కెన్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ, ఇట్ హ్యాస్ ది కెపాసిటీ, ఇట్ హ్యాస్ గాట్ ది పారాఫెర్నలియా. అది ఒక వైడ్ స్ప్రెడ్ గా చేయాలండి. ఇప్పుడు ఒక చిన్న ఏంటంటే ఇంటర్ఫీరెన్స్ అండి. రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా సీఎం కాకముందు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దీని మీద కంపల్సరీ మేము ఎంక్వైరీ చేస్తామన్నారు కదా. ఇప్పుడు సిబిఐ చేస్తారని చెప్పినప్పుడు నేను ఏమంటున్నాను, మీకు దోషులు ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే ఈ సిట్ మీద ఉన్న దాని మీద డైలీ సీరియల్ డైలీ సోప్తురుగా కాకుండా ఇది వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అండి. వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. మీకు దోషులు ఎవరో తెలుసు. ఇప్పుడు ఎవరి రీజన్ లో జరిగిందండి అది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండానే ఏ పోలీస్ అయినా చేస్తాడు. అది కూడా ఏంటంటే కేసీఆర్ దగ్గర ఆయనే సైంటిస్టు, ఆయనే కాంట్రాక్టర్, ఆయనే ఏంటంటే మేధావి, ఆయనే ఇంజనీర్, ఆయనే డాక్టర్, ఆయనే పోలీసు, ఆయనే రాజు, ఆయనే మంత్రి. సో ఆయన డైరెక్షన్స్ లేకుండా ఒక చిన్న ఆఫీసర్, ఒక చెబ్రాసి కూడా ఏంటంటే ఈ ఫైల్ నుంచి ఆ ఫైల్ పెట్టాడు. అటువంటిది అంత చేసిన తర్వాత ఇంత చేసిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మాకేంటంటే అనుమానం వస్తుంది. మీ ఇద్దరు ఏంటంటే ఏమన్నా ములాఖాత్ అయిపోయి ఇద్దరు ఓకే మీరున్నా నేనున్నా కూడా మనం ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఏమన్నా అవగాహనకు వచ్చిందా అనే దాని మీద ఇవాళ మేము డైరెక్ట్ అడుగుతున్నాం. మేము ఎందుకు మీకు ఇంత ఏంటంటే మొత్తం సాఫ్ట్ కార్నర్ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఏంటంటే కేసీఆర్ మీద ఎందుకు ఏంటంటే ఇంట్లో ఏంటంటే చాలా డిలే చేస్తున్నారు. దీనికి ఏంటంటే మీతోటి కాకుంటే కంప్లీట్ గా ఏంటంటే మనం ఏంటంటే సిబిఐకి ఇవ్వండి, లేకుంటే ఇంకా ఏంటంటే వేగవంతం చేయండి. ఇంతకుముందు మీరు అన్నట్టు 600 మందిని ఎంక్వైరీ చేయాలంటే ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఈ లోపల గవర్నమెంట్ అయిపోతుంది. మనం వచ్చిన ఏంటంటే లాభం ఏంటి అంటే డబ్బులు ఎవరు పెట్టుకుంటారు, ఇవంతా చేసుకుంటారు. అంటే రేవంత్ రెడ్డి డిలే ఎందుకు చేస్తారు? ఆయన అయితే ఖచ్చితంగా దీనిలో బాధ్యుల్ని శిక్షించాలని అనుకుంటారు కదా. డిలే అవును సార్. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్రభాకర్ రావు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదు చాలా రోజులు. ఆయన పాస్పోర్ట్ రద్దు చేసేందుకు దాదాపు సంవత్సరం పైన తీసుకున్నారు. అందువల్ల డిలే అయింది అంటారు సార్. అట్లా అంటే మరి ఇప్పుడు మన వేములవాడ జస్ట్ ఎమ్మెల్యే ఆయన పాస్పోర్ట్ రద్దు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 10 సంవత్సరాలు పట్టింది. అంటే అది కోర్టు తేల్చలే కదా ఆయన ఇండియన్ సిటిజన్షిప్ కాదని నిన్న చెప్పింది. ప్రభాకర్ రావు మీద డైరెక్ట్ అలిగేషన్ ఉంది కదా. అక్కడ కోర్టు ప్రభాకర్ రావుని అడ్డుకోలే కదా ఇండియాకు తిరిగి రప్పించడానికి. అది మీరు చేయాల్సింది. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. చెన్నమనేని రమేష్ ఇండియన్ సిటిజన్ కాదని 2023లో 24లో తీర్పిచ్చింది. 15 సంవత్సరాల కేసు నడిచింది. సార్ ఇప్పుడు అమెరికా ఉన్నాడు ఆయన, మన ఏంటంటే ల్యాండ్ లేడు. ఆయన వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత ఆయన వస్తాడా లేకుంటే ముందే మనం రమ్మంటామా? ఎందుకంటే మనకి జ్యూరిడిక్షన్ ఏముంది అక్కడ? ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఏంటంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమైనా ఏంటంటే ఉత్తరం రాసిందా? ఆయన వీసా ఏంటంటే రాశారు కాబట్టి పాస్పోర్ట్ అదే దానికి ప్రాపర్ ఛానల్ పాస్పోర్ట్ రద్దు చేశారు కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. లేకపోతే అక్కడ అంటే వచ్చిండు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కోఆపరేట్ చేయలేదండి? చాలా డిలే చేసింది అంటారు.
లేలే అక్కడ పాస్పోర్ట్ అక్కడ వీసా ఆయనకు 6 months ఉందండి. 6 months ఎక్స్పైరీ అయిన తర్వాతనే చేస్తారు. ఎందుకంటే ఆయన వేరే దగ్గర ఉన్నాడు, వేరే 1.5 year అయింది అక్కడ అమెరికాలో ఉండబట్టి ఆయన. ఆయన వీసా ఎంట్రీ వీసా ఏదైతే ఉందో ఆయనకు 1 year కోసం ఇచ్చినారు ఆయన. మనం ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. నేను ఏమంటున్నాను, మీరు కనుక రేవంత్ రెడ్డి గారు కనుక చాలా సీరియస్ గా ఉంటే, దీని మీద ఏంటంటే చిత్తశుద్ధిగా అనుకుంటే 20 మందిని పోలీసులు పెట్టి ఏంటంటే 20 కౌంటర్స్ పెట్టి అందరిని పిలిచేసి 30 రోజులు ఖతం చేయండి, తర్వాత దీని మీద ఏంటంటే యాక్షన్ తీసుకోండి. ఇదేనా చేప మందు సప్లై ఏంటిది? 20 కౌంటర్లు 30 కౌంటర్లు అదేంటండి? మరి పూర్తిగా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఏ ప్రాపర్ వే. లెట్ ది ఇన్వెస్టిగేషన్ టేక్ చేప మంది కౌంటర్ అంటే అంత ఆయన అనేది ఫాస్ట్ గా చేయండి. అది వేరు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్టేజ్ ఇంకా విట్నెస్ స్టేట్మెంట్ తీసుకోవడం, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎక్కువ మంది నియమించవచ్చు కదా సిట్ లో అని అంటున్నారు. అట్లా ఉండదు భరత్ గారు, ప్లీజ్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక్కడే ఉంటారు, ఒక్కళ్ళ నేతృత్వంలోనే వ్యవహారాలు ఉండొచ్చు. స్టేట్మెంట్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కొహెరెన్స్ పోతుంది. ఇప్పుడు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టుగా తయారవుతుంది అనమాట. అట్లా కాదు, అంత అన్చారిటబుల్ గా మాట్లాడొద్దు. రెండోది ఏంటంటే జస్ట్ విమర్శ కోసం విమర్శ చేయాలా, పొలిటికల్ ఇంట్రెస్ట్ తో విమర్శ చేయాలా అంటే అది కాదు. అట్లాంటి పద్ధతిని మనం అవలంబించకూడదు. అది డిబేట్ కి ఏ రకం కూడా సహాయపడదు. రెండోది ఏంటంటే చాలా రికార్డు టైంలో ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చినాడు. ప్రభాకర్ రావు అంతా చాలా డిలే జరగదు. అట్లాంటే విజయ మాల్యాలు మిగతా వాళ్ళతో పోలిస్తే సిటిజన్స్ అయినా కానీ ది కైండ్ ఆఫ్ ప్రెషర్ దట్ వీ కుడ్ ఎగ్జర్ట్ ఆన్ ది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుందాం. రామచంద్ర నాయక్ గారు